ఇప్పుడు అమ్మవారు ఉత్తర క్షణంలో శాకంభరిగా మారింది. శాకంభరి అంటే ఆవిడ ఒంటి నిండా కాయలు పళ్ళు ఆ రకరకాలైనటువంటి వాటితోటి నిలబడిపోయింది. నిలబడిపోతే అందరూ గబగబా వెళ్ళి అమ్మవారి దగ్గర నుంచి తీసుకుని అదే పనిగా తినేశారు. ఎంత తిన్నా వస్తూనే ఉన్నాయి. ఆవిడే ఓ పెద్ద పాదైపోయింది, ఓ చెట్టు అయిపోయింది. శాకంభరి అంటారు. అమ్మవారి యొక్క కారుణ్యానికి హద్దులేనటువంటి స్థితికి శాకంభరి అని పేరు. శాస్త్రం ఏం చెప్తుందంటే దేవీ నవరాత్రులలో అమ్మవారిని శాకంభరి రూపంతో ఎవరు పూజ చేస్తారో పూజ చేసి అమ్మవారిని ఒక్కసారి ఒక్క మాటతో నమస్కారం చెయ్యాలి. అమ్మవారిని పిలిచేటప్పుడు నమస్తే నమ శాకంభరి శివే అనాలి. అమ్మా శాకంభరి నీకో నమస్కారం, శివే శివుని యొక్క ఇల్లాలా నీకొక నమస్కారం, నమస్తే శతలోచని ఆనాడు శతాక్షి రూపంతో ఇన్ని కన్నులతో వచ్చిన తల్లి నీకొక నమస్కారం. ఇప్పుడు అమ్మవారు ఉత్తర క్షణంలో శాకంభరిగా మారింది. శాకంభరి అంటే ఆవిడ